వెల్కమ్ టు జీ న్యూస్. నేను సమన్విత. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ఎకరాల ఆలయ భూములు కబ్జా, న్యాయపరంగా స్వాధీనం చేసుకుంటామన్న మంత్రి మాణిక్యాలరావు. జిల్లాలో కొనసాగుతున్న ఆశా వర్కర్ల ఆందోళనలు, ప్రభుత్వ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. ఏజెన్సీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం, సుమారు 23 లక్షలు విలువ చేస్తుందని తెలిపిన అధికారులు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. విశాఖ ఏఈలో వినూత్న రీతిలో నిరసన తెలిపిన నిరుద్యోగులు. రాష్ట్రంలో ఘనంగా జనచైతన్య యాత్రలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నాయకులు. ఇక వివరాల్లోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా కరప మండలం కరప గ్రామాన పల్లె సంక్రాంతిలో భాగంగా ఎండీఓ అన్నిపు ఆంజనేయులు, వీఆర్ఓ పలువెల యోసేపు గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తగిన పోషక ఆహారం తీసుకోవాలని, ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. కూడా తీసుకోండి, ఏది నాకేమో ఈతం కావట్లేదండి. కరప గ్రామంలో పల్లి క్రాంతిలో భాగంగా గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మరి స్కూలు, అంగన్వాడీ సెంటరు, అలాగే మరి ఒక ఫెయిర్ షాపు, అదేవిధంగా హై స్కూలు ఇవన్నీ చేయడం. దాంట్లో భాగంగా మరి హెల్త్ సబ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. హెల్త్ సబ్ సెంటర్లోనే ఉన్న మరి ఏఎన్ఎం గారు అక్కడ వారితో డిస్కస్ చేసి మరి ఎవరైతే ఈ గ్రామంలో ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నారో వారందరినీ కూడా మరి కలుసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన కొత్తపేట ఏరియాలో 3 ప్రెగ్నెన్సీ ఉమెన్ని మనం సంప్రదించడం జరిగింది. వారి యొక్క ఆరోగ్యాల గురించి ఎలా ఉంది ఏంటి, అలాగే మరి ప్రతి నెలలో కూడా మనకి వాళ్ళ హెమోగ్లోబిన్ టెస్ట్లు, అలాగే మరి బీపీ టెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా మరి కలెక్టర్ గారి సూచనల మేరకు మనం ఎలా జరుగుతున్నాయనే విషయాల గురించి వాళ్ళ ఎంసీపీ కార్డు చెక్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ తీసుకోవాల్సిన ఆహారం ఏం తీసుకోవాలి, దానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలనే విషయాల మీద కూడా వారికి మరి తగు సూచనలు చేయడం జరిగింది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో జనచైతన్య యాత్రలో భాగంగా కౌన్సిలర్ రాంబాబు ఆధ్వర్యాన మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసి పాత్రుడు 21వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వీధి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాలను వివరించారు. జనవరి నెలలో పేదలకు పక్కా ఇళ్లు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జనచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు 4వ రోజు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ధర్నా చేశారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లేలా తమతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని, కనీసం యూనిఫామ్ ఖర్చులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబులు జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వలసపాకల, నడుకుదురు, కరప గ్రామాల్లో పర్యటించి పలు గ్రామాల వీధి రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపనలు చేశారు. అయిన తర్వాత దానికి కూడా టైఅప్ ఇచ్చి ఎక్కువ నిధులు వచ్చేలాగా చూసి గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. దానికి ప్రజల సహకారం కావాలి. ప్రజలు ఎక్కడ ఏ రోడ్డు కావాలన్నది అడగాల. అడిగిన దాని మీద దాన్ని స్పందించి అంటేనే కూడా వేస్తాం. అందులో భాగంగా జనచైతన్య యాత్రలను తిరుగుతూ ఉన్నాం గ్రామంని. ఇవాళ కరప మండలం, ఈ కరప గ్రామంలో, ఈ కరప విలేజ్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తూ ఏ ఈదులో ఒక ఐదులో జనసమూహాన్ని వాళ్ళకి కావాల్సిన ప్రపోజల్స్ ఏంటి, ఏ విధమైన రోడ్లు రేపు పొద్దున్న భవిష్యత్తులో వేయాలి, ఎక్కడ రైళ్లు వేయాలి, ఎక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలన్నది ఇప్పుడు నోట్ చేసుకుని భవిష్యత్తు మళ్ళీ సంవత్సరం కాలంలో మళ్ళీ ఏ విధమైన అభివృద్ధి చేయాలో ఆ విధమైన అభివృద్ధి చేస్తాం. ఇప్పటి వరకు 18 నెలలు పూర్తి అయింది. ప్రమాణ స్వీకారం చేసి అనంతలక్ష్మి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా 3 సంవత్సరాలలో ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్లాలో అన్నది జనచైతన్య యాత్రలతో ప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటాం. నియోజకవర్గం కడప మండలంలో జనచైతన్య యాత్రలోని భాగంగా ఈవేళ పాదయాత్ర చేస్తున్నాం. ఏవైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 16 నెలలు అయింది. 16 నెలల్లో మేము అన్ని చోట్ల కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. ఇంకా పరదా వేయాలంటే ఇందులో మాకు తిరుగుతారు మా కార్యకర్తలు, మా జనభూమి కమిటీ. వాళ్ళకి మీకు ఏదైతే సమస్యలు మా దృష్టికి తీసుకొస్తారో మళ్ళీ తర్వాత దానికి వేయడానికి మేము ఇప్పుడు ప్రభుత్వం పరంగా పనిచేస్తాం. ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడా కూడా మట్టి రోడ్డు లేకుండా అన్ని సిమెంట్ రోడ్లు వేయడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి పంచాయతీలో అన్నీ కూడా జరుగుతాయి. గుంటూరు జిల్లా వినుకొండ రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో రైలు పట్టాలపై గుంజరి బంగారి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైలు పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని తీయకుండా పైనుంచి గూడ్స్ రైలుకు అధికారులు పచ్చజెండా ఊపడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో జమ్ముచావడి దగ్గర చింతపల్లి నుండి రాజమండ్రి 407 వ్యాన్లో తరలిస్తున్న సుమారు 744 కేజీల గంజాయిని రాజమండ్రి సిఐ నాగమోహన్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మణ్ బాబు, తహసీల్దార్ పద్మావతి ఆధ్వర్యాన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 23 లక్షల రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు. ఒకసారి ఉండు మరి ఇంటర్వ్యూ క్వశ్చన్ వేస్తాగా. నీ పేరే బాబీ, నీ పేరు రామవరపు, ఏ ఊరు? నీ పేరేటమ్మా? పర్మిషన్ కూడా అడగదమ్మా తమ్ముడు. మనం ఫోటో తీసినామంటే సార్ తీసుకుంటారు. అంతా అయిపోయింది కదా, అయిపోయింది కార్యక్రమం అయిపోయిందా? రోజు టీవీలో వస్తుంది, అలాంటి పనులు చేస్తుంది. సీడీ ఎక్కడ కొడితే ఎవరు కొడతారు? అసలు 2 గంటలకు వెళ్తే గొప్ప. అసలు గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరగనున్న మున్సిపల్ 100 సంవత్సరాల ఉత్సవాలకు మాజీ మంత్రి కృష్ణారెడ్డిని ఆహ్వానించడానికి స్పీకర్ కోడెల రాయపాటి కృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లారు. ఈ ఉత్సవాలకు అందరూ తరలి రావాలని కోడెల కోరారు. ఉత్సవాల్లో అందరూ మహానుభావుల విగ్రహాలు తయారు చేస్తున్నామని తెలిపారు.
వాట్ ఏ వండర్ఫుల్ కోఆర్డినేషన్ బాబు థ్యాంక్ యూ అమ్మా. నరసరావుపేట మున్సిపాలిటీ శతవసంతాల పండుగ సందర్భంగా పట్టణంలో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఈ యొక్క పండుగను విజయవంతం చేయాలని మరి పని జరుగుతోంది. మరి 250 కోట్ల రూపాయల పనులు పట్టణంలో ఈ సందర్భంగా జరుగుతున్నాయి. 3 రోజుల ఉత్సవాల్లో మొదటి రోజు ముఖ్యమంత్రి గారు, రెండవ రోజు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, మూడవ రోజు గవర్నర్ గారు ప్రధాన అతిథులుగా హాజరవుతారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి కృష్ణారెడ్డి గారు, మిగతా రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టులు కానీ, బీజేపీ కానీ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో సహకరించాలని, పాల్గొనాలని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. అదేవిధంగా సహకరించడంతో పాటు ఏదైనా సలహాలు కూడా ఈ పట్టణ అభివృద్ధి కోసం, పట్టణం ఇంకా మరి అన్ని వసతులు కలిగిన పట్టణంగా తీర్చిదిద్దడం కోసం స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా చేస్తున్నటువంటి నిర్మాణాల్లో కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో కానీ వారి సలహాలు, సూచనలు కూడా ఇస్తే తీసుకొని చెప్పి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇవాళ స్పీకర్గా అలాగనే నా సహచర స్నేహితులు, పార్లమెంట్ సభ్యులు సాంబశివరావు గారు ఇరువురు వచ్చి ఆహ్వానించడం చాలా ముదావహం. వారి కృతజ్ఞతలు. ఏదేమైనా అందరూ కలిసి చేసుకునే పండుగ లాంటి కార్యక్రమంగా చేస్తున్నామని స్పీకర్ గారు ఇప్పుడే చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్నమాట ప్రకారం వీటన్నిటికీ ఏ విధంగా మరి ఫండ్స్ కోరతారో అవన్నీ కూడా ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. శత వసంతాల సందర్భంగా నరసరావుపేట పట్టణాన్ని భారీ ఎత్తున కార్యక్రమం చేయాలని ఉద్దేశిస్తూ అందరినీ, పెద్దలందరూ కూడా కలిసి అందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అందరూ కూడా ఇవాళ పెద్దలు మన సోదరుడు కాసు కృష్ణారెడ్డి గారి ఇంటికి వచ్చి వారిని కూడా ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా అటెండ్ కావాలి. మరి బ్లెస్సింగ్స్ కాదు, యూ షుడ్ అటెండ్. ఫస్ట్ డే నాడు వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సింది నేను కోరటం జరిగింది. స్పీకర్ గారు కూడా చాలా సంతోషం. విజయవాడ మన నరసరావుపేట మరి ఆనాడు పెద్దలు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత పవన్ వెంకటరామరెడ్డి గారు కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేశారు. వీళ్ళందరూ కూడా పెద్దలందరూ ఉన్నారు. అదేవిధంగా చాలా మంది పెద్దల పేర్లు కూడా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ విశాఖ జిల్లాలో నిరుద్యోగ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. విశాఖ ఏయూ వద్ద ఐక్యవేదిక సభ్యులు అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, అమలు చేయాలి, అసెంబ్లీని విజయవంతం చేయాలి, రాష్ట్రంలో ఖాళీ ఉన్న ప్రభుత్వం భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, అమలు చేయాలి, కావాలంటే బాబురావు అమలు చేయాలి. ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకి ఎన్నికల భాగంలో ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేయాలని, జాబు కావాలంటే బాబురావు నినాదో, ఇంటిగా ఉద్యోగ హామీని, ఏపీపీఎస్సీ కూడా ఒక వార్షిక క్యాలెండర్ విధానాన్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వంటి రద్దు విధానాన్ని, వీటన్నింటినీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి అర్ధనగ్న ప్రదర్శన, మోకాలతో నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. విజయనగరం పట్టణంలో స్థానిక అయోధ్య మైదానాన 42వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. భగవాన్ దాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను మంత్రి మృణాలిని ప్రారంభించారు. 13 జిల్లాల నుండి బాలబాలికల జట్లు కలిపి సుమారు 320 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
Salute to sports flag. Start the music. క్రీడాకారులకు పరిచయం ఇంకొక టీం మాత్రమే ఉంది. ఆ క్రీడా పరిచయం అయిన వెంటనే మన క్రీడా పోటీలు successful, right? Again. కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క జీవితంలో స్వచ్ఛంద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అనేక గ్రామాల నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. మీ గ్రామాల్లో ఎవరు కూడా బహిర్భూమికి మల విసర్జనకు వెళ్లకుండా ఓపెన్ డిప్యుటేషన్ కి ఫ్రీ చేసేటువంటి విధానంలో మీరందరూ సహకరించండి. అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేసి పర్యావరణాన్ని పరీక్షించండి. ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల, ఒక దీక్ష, ఒక విజయం అనే నేపథ్యంలో క్రీడాత్మకతగా ఆరాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలంలో గల తోటపల్లిదార మల్లికార్జున స్వామి వారిని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకు గ్రామస్తులు విన్నవించుకుని మల్లికార్జున దారకు రోడ్డు, విద్యుత్ సదుపాయం కల్పించాలని గిరిజనులు కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కంటేపల్లి గ్రామంలో వరద బాధితులను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం చెందిందని, ఇల్లు కోల్పోయిన వారికి వెంటనే పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో ప్రజల తరపున ఆందోళన చేపడతామని తెలిపారు. తన మధుర స్వరంతో కోట్లాది సంగీత ప్రియుల మనసులను దోచుకున్న మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 94వ జయంతిని విజయనగరం పట్టణంలో ఘనంగా జరిపారు. స్థానిక గుంజి జంక్షన్లో ఏర్పాటు చేసిన ఘంటసాల విగ్రహానికి పలువురు కళాకారులు, సాహితీ ప్రియులు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం మహారాజా సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనకి ఎంత గానగంధర్వుడు అని చెప్పే మాట వాడు ప్రాక్టీస్ చేసుకొని అక్కడ సమావేశాలు కూడా ఏర్పాటు జరిగింది. మన రావుల సర్వేశ్వరరావు మా గురువు గారి అది మా బంధం ఇప్పుడు రావడం కారణం
వెంకటస్వామి నాయుడు గారు నవగ్రహాలు వీటన్నిటి మీద చాలా పరిశోధన చేసి బుక్స్ మరి అంతర్జాతీయంగా విశేష కీర్తి గడించి మన దేశ గౌరవాన్ని నలుదిశలా ఇనుమడింపజేసినటువంటి మహా అమర గాయకుడు, గంధర్వ గాయకుడు. మరి కృష్ణా జిల్లాలో జన్మించినప్పటికీ విజయనగరంతో వారికి ఉన్న అనుబంధం ఇంత అంత కాదు. ముఖ్యంగా ఈ మారుతి భక్త మండలి ఇక్కడ చొప్పల సూర్యనారాయణ భాగవత గారి విగ్రహం ఉంది. చొప్పల దాసు గారు ఘంటసాల వారిని ప్రోత్సహించి చెన్నై వెళ్ళి నీ యొక్క నేపథ్యగానం అవసరం ఉంటుంది అని వెళ్ళమన్నారు. ఆనాడు ఘంటసాల వారు చాలా ఆశ్చర్యపోయారు. ఎంతోమంది మహనీయులు కన్నాంబ, వరలక్ష్మి, మరి నాగేశ్వరరావు గారు ఇలా అందరూ ప్రముఖులందరూ కూడా వారి గాత్రమే వారికి ఉండేది. అటువంటి సందర్భంలో నేను చెన్నై వెళ్ళి ఏం చేయాలనుకున్న సందర్భంలో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహమే మనకి ఎంతో మధుర గాయకుడిని అందించింది. మరి ఘంటసాల వారి యొక్క పేరుతో మనం ఏర్పాటు చేసుకున్న పీఠం దినదినాభివృద్ధి చెందుతోంది. అందరి యొక్క సహకారం మరువలేంది. ఇదే విధంగా ఎల్లరి సహకారం ఉండాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 ఎకరాల ఆలయ భూములు కబ్జాలో ఉన్నాయని, న్యాయపరంగా వాటిని స్వాధీనం చేసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో దేవాలయాలు నిర్మించి అక్కడ వారికి శిక్షణ ఇచ్చి అర్చకులుగా నియమిస్తామని తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా పట్టణంలో గల శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పెద్ద ఎత్తున భక్తుల సౌకర్యాల కల్పనలో గత సంవత్సరం నుంచి కూడా దృష్టిని పెట్టడం, సుమారుగా అన్ని దేవాలయాల్లోనూ కూడా భక్తుల సౌకర్యాలు, దాంతోపాటుగా పరిశుభ్రమైన వాతావరణం, దీంట్లో పూర్తి స్థాయిలో కృతకృత్యులు అవడం జరిగింది. అలాగే దేవాలయాలకు ఉన్న ఆస్తులు ఏదైతే కబ్జాలో ఉన్నాయో ఆస్తులు దీన్ని తిరిగి చేపట్టాలన్న విషయంలో ఎండోమెంట్ యాక్ట్ను కూడా మార్చడం జరిగింది. ఏదైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ తరహాలో నోటీస్ ఇవ్వటం ద్వారా ఆ భూమిని పొజిషన్ తీసుకునే ఒక అవకాశాన్ని కూడా దేవాదాయ శాఖ యాక్ట్ని మార్చడం ద్వారా తీసుకోవటం జరిగింది. అలాగే ఇప్పటికే సుమారుగా 20,000 ఎకరాలు, అలాగే కొంత అర్బన్ ప్రాపర్టీస్ కూడా కబ్జాలో ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా వివిధ కోర్టుల్లో లిటిగేషన్ నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో రేపు మకర సంక్రాంతి నుంచి దేవాలయాలకున్న ఆస్తుల వివరాలని కౌలుదారులు అయితే సక్రమ కౌలుదారుల పట్టిక ప్రతి దేవాలయంలోనూ కూడా ఒక ప్రదర్శిస్తాం. దీంతో పాటుగా అయితే అక్రమ కబ్జాదారుల లిస్టును కూడా ప్రతి దేవాలయంలోనూ కూడా ఆ దేవాలయం ఆధారంగా ఉన్న భూములు, ఎవరి పేరుతో కబ్జాదారు ఎవరైతే ఉన్నారో వారి పేరు, ఎంత ప్రాపర్టీ వారి కబ్జాలో ఉంది, ఏ కోర్టులో లిటిగేషన్లో ఉందా అన్న విషయాన్ని కూడా స్పష్టం చేసేలాగా అన్ని దేవాలయాల్లో బోర్డులు పెట్టి ప్రకటించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ ఏరియాల్లో దేవాలయాలు నిర్మించాలని, ఈ దేవాలయాల్లో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు వారికే అర్చకత్వ శిక్షణ ఇవ్వటం ద్వారా ఆ దేవాలయాల్లో అర్చకులు లేని లోటు లేకుండా వారినే కొనసాగించాలని కూడా వారికే ట్రైనింగ్ ఇచ్చి కొనసాగించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చేబ్రోలు గ్రామంలో ఎమ్మెల్యే వర్మ జనచైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యనమల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వాళ్ళ హక్కు అయ్యుండొచ్చు, కానీ ఏదైనా తప్పు జరిగితే విమర్శిస్తే రైల్వే మోడర్నైజేషన్ కావాలి, లేకపోతే ఈబీసీ మోడర్నైజేషన్ కావాలి. ఆనాడు మీ కష్టాలన్నీ స్వయంగా చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం పెట్టింది రైతుల రుణమాఫీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిర్మించి ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు పాత ఇళ్ళు చూశారు, ఆ రోజు ఉండేటువంటి పద్ధతిలో అది కట్టాం. కానీ ఈరోజు ఒక్కొక్క ఇంటికి 2 గదులు ఉంటాయి, వరండా ఉంటాయి. అవసరమైతే 2 కాపురాలు కూడా ఇద్దరు కూడా తండ్రి కొడుకులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాత ఇళ్ళు చిన్నవి అయిపోయాయనే ఉద్దేశంతో చేయలేదు. అదేవిధంగా ఏదైనా పాతగా కట్టినటువంటి ఇళ్ళు ఉంటే ఆ ఇళ్ళు మరామతులు చేసుకోవడానికి కూడా 10,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి రేట్లకి 200 రూపాయలు చాలదనేటువంటి ఉద్దేశంతో పాదయాత్రలోనే మేము 1000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అంచేత 1000 రూపాయలు అధికారంలోకి రాగానే మీకు 1000 రూపాయలు పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నామా లేదా మీరందరూ కూడా ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ఎకరాల ఆలయ భూములు కబ్జా, న్యాయపరంగా స్వాధీనం చేసుకుంటామన్న మంత్రి మాణిక్యాలరావు. జిల్లాలో కొనసాగుతున్న ఆశా వర్కర్ల ఆందోళనలు, ప్రభుత్వ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. ఏజెన్సీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం, సుమారు 23 లక్షలు విలువ చేస్తుందని తెలిపిన అధికారులు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, విశాఖ ఏఈలో వినూత్న రీతిలో నిరసన తెలిపిన నిరుద్యోగులు. రాష్ట్రంలో ఘనంగా జనచైతన్య యాత్రలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నాయకులు. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.